ఎల్పీజీ గ్యాస్ దొరకదని వినియోగదారులు ఆందోళన చెందవద్దన్నారు కరీంనగర్ జిల్లా ఎల్పీజీ ఫెడరేషన్ అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ. ఆన్లైన్ బుకింగ్ కావడం లేదనే ఆందోళనలతో చాలా మంది గ్యాస్ ఏజెన్సీల దగ్గరకు వస్తున్నారు. అయితే ఏజెన్సీల వరకు రానవసరం లేదంటున్నారు. ఇంట్లో నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని అంటున్నారు. కానీ గ్యాస్ దొరకదనే భయంతో ఒకేసారి ప్రయత్నించడంతో సర్వర్లు బిజీ అవుతున్నాయని చెప్తున్నారు ఏజెన్సీ నిర్వాహకులు. జిల్లాలో కావాల్సినంత గ్యాస్ స్టాక్ ఉందన్నారు. కొందరు చేస్తున్న పుకారాలతో ఆందోళన చెందవద్దంటున్న కరీంనగర్ జిల్లా ఎల్పీజీ ఫెడరేషన్ అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణతో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరత ప్రభావం ప్రజల మీను చాలా టెన్షన్ గురి చేస్తూ ఉంది. నిజానికి గ్యాస్ కొరత ఇంకా పూర్తిగా మొదలు కాకపోయినా ఇప్పటికే హడావుడిగా చాలామంది బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో సర్వర్లు మురాయించి బుకింగ్ కావడం లేదు. నిజానికి గ్యాస్ కొరత ఎట్లా ఉంది తెలుసుకునేందుకు మనం ప్రజెంట్ కరీంనగర్లోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వచ్చినాం. మనకు ప్రజెంట్ మనతోటి ఎల్పీజీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ గారు మనతో పాటున్నారు. రాధాకృష్ణ గారు, ఏంది పరిస్థితి? ఎందుకు ఇంతమంది జనాలు మన దగ్గరికి వస్తున్నారు? ఇప్పుడు దీంట్లో ఏమైందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 25,000 కస్టమర్స్ ఉన్నారు. యాజ్ ఆన్ నౌ గత 42 ఏళ్ళ నుంచి నేను సర్వీస్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే దీని వలన 25,000 మందిలా కేవైసీ నాకు 18,000 అయినాయి. ఇంకా 7,000 కేవైసీ కాలే. అంటే 7,000 అన్యతాకృతన. మా కంపెనీ అథారిటీస్ ఏమంటారంటే, ఎవరైతే కేవైసీ చేస్తారో వాళ్ళకే బుకింగ్ అవకాశం కల్పిస్తున్నారు. తర్వాత బుకింగ్ చేసిన తర్వాతనే 2 మెసేజ్లు వస్తాయి. ఒకటి ఫస్ట్ బుకింగ్ చేసిన మెసేజ్, రెండోది మీకు ఒకటి ఓటీపీ నెంబర్ అని 6 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఈ 2 నంబర్లు వస్తేనే మనము మా డెలివరీ బాయ్ ఖచ్చితంగా మీరు ఎవరైతే బుక్ చేసిన సెల్ల మెసేజ్ మాకు చూపెడితేనే డెలివరీ అవుతుంది. అంటే అన్యదాకరణ అనేది కాదు, 100% కాదు. ఒక 1% అయిందనుకోండి, వితౌట్ ఓటీపీ అవుతుంది. వితౌట్ ఓటీపీ వస్తే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ వైజు, మేనేజర్ వైజు వీళ్ళు వాళ్ళని స్క్రూటినీ చేస్తారు. దయచేసి మీరు కూడా ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, గ్యాస్ ఉన్నది, రోజు ఒక లోడ్ వస్తుంది. కానీ రోజు నాకు 300 బుకింగ్ అయ్యేది, సడన్గా రోజు 1000 మంది బుకింగ్ అయితే అలా పాపం నలిగిపోయేటోళ్ళు ఉన్నారు. సింగిల్ కస్టమరే ఉన్నాడు, వాడు 3 నెలలకు సిలిండర్ వస్తుంది అనుకోకుండా ఇప్పుడు అయిపోతుంది. నేను ఈ లైన్లో పెట్టే వరకు మనకి ఎట్లా 3-4 రోజులు టైం పడుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం అడుగుతున్నారు మీరు సాధారణంగా? వాళ్ళు ఆన్లైన్లో బుక్ కావట్లేదు. ప్రాబ్లము బుకింగ్ అవుతలేదు. రెండో ప్రాబ్లము సర్వర్ పనిచేస్తలేదు. మూడో ప్రాబ్లము మాకు గ్యాస్ కావాలి. ఇప్పుడు రంజాన్ వచ్చింది. రంజాన్లో దాదాపు నాకున్న బుకింగ్లో 3,000 మందిలో దాదాపు 1000 మంది వాళ్ళే ఉంటారు. నాకు కావాలి అన్నారు. మరి నాకు తగిన ఇన్స్ట్రక్షన్స్ పై అథారిటీస్కి వెళ్ళి వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఇవ్వండి, కొంచెం లేట్ అయినా ఆ డిఏసీ నెంబర్, పీడీసీ నెంబర్ తీసుకొని ఇవ్వండి అని చెప్తే నేను వాళ్ళకు కూడా ఈ రషను తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. నిజానికి వాళ్ళు ప్యానిక్ అవుతున్నంతగా సిచ్యువేషన్ ఉందా మీ దగ్గర? గ్యాస్ 100% ప్యానికే సార్. ఇప్పుడు దీపం కస్టమర్లు ఉన్నారు సార్, వాళ్ళు ఏం చేస్తున్నారని మీరే చెప్పాలి. వాళ్ళకు నెలకు సంవత్సరానికి 12 సిలిండర్లు వస్తాయి. వాళ్ళకి 3 కావాలి. మిగతా సిలిండర్లు ఎందుకు బుకింగ్ అవుతుంది? ఎవరు చెప్పాలి? నీ సెల్లో నువ్వు బుకింగ్ చేసే ఆధారం మీకు ఇచ్చిండ్రు, నీకు ఓటీపీ, ఆధార్ నెంబర్ అవన్నీ చెప్తావు, నీకు సిలిండర్ తీసుకుంటావు, నువ్వు డైవర్షన్ చేయొచ్చు. అది హౌ కెన్ వీ కంట్రోల్, హౌ కెన్ యూ కంట్రోల్? ఇప్పుడు మీ దగ్గర ఉన్న సిలిండర్లు ఎన్ని రోజుల వరకు సరిపోతాయి? ఇప్పుడు ఈ ప్రజలు ప్యానిక్ కాకుండా ఉండాలి, మీకు గ్యాస్ ఉంది అని చెప్పడానికి మీరేం చెప్తారు? నాకు రోజు ఒక లోడ్ ఇస్తారు. ఒక లోడ్లో 342 వస్తాయి. 342 క్లోజ్, ఆల్మోస్ట్ 310-20 వరకు సప్లై చేసే కెపాసిటీ మన దగ్గర ఉన్నది. 2 లోడ్లు వస్తే 500 చేసే కెపాసిటీ కూడా ఉంటుంది. సండే కూడా రాత్రినక పొద్దునక పిల్లలతో సప్లై చేపిస్తాం. ఇప్పుడు పొరపాటు అక్కడ కూడా మన లెవెల్ పోగా హైదరాబాద్ లెవెల్లో, ప్లాంట్ లెవెల్లో కూడా వాళ్ళకు 300 ట్రక్స్ పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చేది రోజు 50. అంటే ఇక్కడ పెండింగ్ ఎట్లయితే ఉందో అక్కడ కూడా పెండింగ్ ఉన్నట్టే కదా. కాబట్టి కంపెనీ వాళ్ళు కూడా చూసి చూడనట్టు నాకు సడన్గా వాళ్ళు 2 పంపాలంటే 2 రావనుకో డబుల్ ప్యానిక్ అవుతుంది. రోజు కూడా అధికారులు ఏం చేయాలంటే, పెద్ద డిస్ట్రిబ్యూటరు, సిటీ డిస్ట్రిబ్యూటర్స్ మంచి చెడ ఉంటుంది కాబట్టి రోజు ఒక లోడు వచ్చేటట్టు ఎన్ష్యూర్ చేయాలి. యథాప్రకారంగా నాకు నెలకు 9,000 సిలిండర్లు వస్తాయి. 9,000 అంటే 300 అయినా 30 లోడ్లు. 30 లోడ్లు వచ్చే దగ్గర 20 లోడ్లు వచ్చాయి అనుకోండి, లేదు 30 లోడ్లు వచ్చినా నీ ప్యానిక్ డబల్ త్రిబుల్ అయింది అనుకోండి, మనం ఏం చేయలేము. కమర్షియల్ సిలిండర్ల పరిస్థితి సార్? కమర్షియల్ సిలిండర్లు అన్ని హోటళ్ళు బంద్ అయిపోయినాయి. ఒక సిలిండర్ కూడా ఇవ్వద్దన్నారు. ఒకవేళ కమర్షియల్ సిలిండర్ కనుక మనం ఆదా చేస్తే ఒక 2-3కి డొమెస్టిక్ ఇవ్వచ్చని వాళ్ళు ఇప్పుడు బెంగళూరు ఆల్రెడీ 3 లక్షల మంది రోడ్ల మీద ఉంటారు పిల్లలు. మన జిల్లాలో ఎన్ని కనెక్షన్స్ ఉంటాయి కమర్షియల్? మన జిల్లాలంటే నా కరీంనగర్లో దాదాపు 5,000-6,000 వరకు పోతాయి. కరీంనగర్లో 7 ఏజెన్సీలు ఉన్నాయి. 7 ఏజెన్సీలలో ఇప్పుడు మొత్తం దాదాపు 4 రోజులు అయింది, బంద్ అయింది. వాళ్ళు అన్యతాకరణంగా వాళ్ళు వాడుతుంటే సివిల్ సప్లైస్ వాళ్ళు కూడా ఇదే మోకా అని వాళ్ళు నిన్న కొన్ని సీజ్ చేశారు, మొన్న కొన్ని చేశారు. ఒక ప్రాక్టికల్గా ఒక హోటల్ గురించి ఆలోచిస్తే నిజంగా పిటిఏ ఉంది.
ఇటు వస్తే 19 కేజీ లేవు, అటు వస్తే ఏదో ఒక రకంగా వాడితే అవి పట్టుకొని పోయి లోపలేసారు. వాటి ఇప్పుడు మన బస్ స్టాండ్ కూడా ఇడ్లీ సెంటర్లు ఉన్నాయి, మనందరికీ తిండి దొరికినప్పుడు వాడు తిండి పెడతాడు, వాడు ఎక్కడో వాడుతున్నాడు చేస్తున్నాడు, ఇప్పుడు అవి కూడా వాడు వాడకం లేదు. ప్రజలకు ఏం చెప్తారు చివరిగా మీ గ్యాస్ ఏజెన్సీ? చెప్పేది మీరు ప్యానిక్ కాకండి, గ్యాస్ ఉన్నది. రోజు నాకు 300 బుకింగ్ వస్తారు, రోజు 300 సప్లై చేసినప్పుడు నాకు అసలు కొరత ఎక్కడ కనబడుతుంది. మీకు ఈ కొరతను ఎవరు ఆపేయాలి? మీరు కరెక్ట్గా బుక్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇందులో మేము అమ్ముకుంటున్నాం, మేము అది చేస్తున్నాం అంటే ఎవరికి ఏం చేయదు. వితౌట్ ఓటీపీ సిలిండర్ డెలివరీ కాకుండా చూసే బాధ్యత నాది. ఒకవేళ కనుక చేస్తే నన్ను ఊరికే వదిలిపెట్టరు. నేను జిల్లా ప్రెసిడెంట్ కాబట్టి నేను తప్పు చేస్తే అందరు తప్పు చేస్తారు. గతంలో లాగా కాకుండా ఈసారి ఖచ్చితంగా ఓటీపీ నంబర్ చెప్తే తప్ప గ్యాస్ డెలివరీ చేయమని వీళ్ళు చెప్తున్నారు. ప్రజలు కూడా దీనికి అనుగుణంగా వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుంటే కనుక గ్యాస్ ఇబ్బంది లేకుండా బయటపడవచ్చు అని చెప్తున్నారు. మరొక వైపు ఈ కమర్షియల్ సిలిండర్లకు మాత్రం చాలా తీవ్ర కొరత ఉంది. వాటిని పంపిణీ దాదాపు ఆపేశారు. 1-2 రోజుల్లో కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున హోటల్ కూడా మూతపడే ప్రమాదం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.